మానవుల వలన అనేక కార్యములు జరుగుచున్నవి. అట్టివి లెక్కింపబోయిన ఒక దినమునకు నియమిత కాలమైన 24 గంటలకు మించిపోవుచున్నది. త్రాగుట, తినుట, రాయుట, చదువుట, నడుచుట, కూర్చునుట ఇవియే కాక నానా విధాలైన స్వప్నములు, రాగద్వేషములు, మానాభిమానములు, సుఖదుఖములు ఇవ్విధముగా అంతులేక మానవుని యందు కనిపించుచున్నవి. వీటన్నిటి సంస్కారములు మనస్సునంటియే ఉన్నవి. అందువలన జీవితమనగా సంస్కార సంచయమే. ఇట్టి సంస్కారములు మంచివనియు చెడ్డవనియు 2 విధములు. ఈ రెంటి యొక్క పరిణామములు మానవుని జీవితంలో కనబడుచునే ఉన్నవి. పలకమీద రాత చెరిగిపోయినట్లు బాల్యపు పనులు, బాల్యావస్థ అంతయు మరుగున పడిపోవును. ఈ జన్మనందు అనుభవించిన బాల్యావస్థయే మరుగున పడినప్పుడు పూర్వజన్మ సంగతి గుర్తుండుట ఎట్లు సాధ్యము అని ప్రేమవాహినిలో ప్రబోధించారు భగవాన్ బాబా.